శనివారంతో కూడి మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి. అయితే ఈ రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలండి. 2 నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకేంటంటే మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయన్నమాట. మీరు ఏది కోరుకుంటే అది కూడా జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే దైవానుగ్రహం కూడా కలిగి శని బాధలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. వేప చెట్టుని దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల సమస్త దరిద్రాల నుంచి మనం బయటపడగలుగుతాము. శని బాధల నుంచి కూడా మనం బయటికి రావడానికి పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మనకు శనివారంతో కూడి వచ్చే అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే రేపు మనకు అమావాస్య వస్తుంది కదా, శని అమావాస్య. అలానే కాకుండా వైశాఖ అమావాస్య కాబట్టి అతీత శక్తివంతమైనదనమాట. ఈ రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు పోతాయన్నమాట. అమావాస్య అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారండి. ఏం జరుగుతుందో, అమావాస్య అనుకూలిస్తుందో అనుకూలించదో అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించండి. అమావాస్య రోజున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ ఆ రోజు ఏంటంటే గనక ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. చిన్నది, మరి పెద్దది అవసరం లేదనమాట. ఒక చిన్న నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకుంటే మంచిదండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అమావాస్య మీకు అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఇదేంటంటే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా చెడు ఉన్నా కానీ ఆ నిమ్మకాయ అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట. అమావాస్య అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి తొక్కేయండి, సరిపోతుంది. ఎడమకాలి మడమతో తొక్కేయండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా అండి, మీరు దరిద్రాలతో ఇబ్బంది పడిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు, దిష్టి తాకుతూ ఉంటుందండి, పదే పదే అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కాలికి నల్లదారం కట్టుకోండి. అలా నల్లదారం కడితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అమావాస్య అంటే శని అమావాస్య కదా, ఖచ్చితంగా తలస్నానం చేయండి. తలస్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మీకు శని బాధలు పోతాయి. అంటే అన్ని పోతాయని చెప్పట్లేదు, కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది. మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందన్నమాట. అందుకే స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. వేప చెట్టు అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది, మన పక్కన మనకేంటంటే కనిపిస్తూ ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే వేప చెట్టుకు అమావాస్య రోజు ఏంటంటే కనుక అతీత శక్తి అనేది ఉంటుందండి. దీంట్లో ఉండే శక్తి అంతా ఇంత కాదని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇందులో ఏంటంటే కనుక అద్భుత శక్తులు దాగుంటాయి. అమావాస్య పవర్ అంతా కూడా ఏంటంటే కనుక వేప చెట్టు తీసేసుకుంటుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అంటే ఆ పవర్ ఏంటంటే కనుక అబ్జర్వ్ చేసుకునేంత శక్తి వేప చెట్టుకు మాత్రమే ఉంటుందండి. అందుకే వేప చెట్టు దగ్గర కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం, ఐశ్వర్యం మన వెంటే ఉంటుంది. మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి మనకేంటంటే పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే అమావాస్య రోజున దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే ఇంటికి దగ్గరగా ఉండేలాగా చేసుకోకూడదండి. మనం దరిద్రాన్ని తొలగించుకున్నాం కాబట్టి కొంచెం మన ఇంటి నుంచి దూరం ఉంటేనే మంచిదనమాట. అలా ఉండే ప్రదేశాన్ని మీరు ఎంచుకొని అక్కడికి వెళ్ళేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితాన్ని మార్చేసే పరిహారం, మీకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట. మీరే ఇది చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పకుండా అండి గుర్తుపెట్టుకొని మరీ ఏంటంటే కనుక చేసుకోండి. చాలామంది చేస్తారండి ఈ పరిహారము. అంటే ఒకరిద్దరే చేస్తారని కాదు, చాలా లక్షల్లో కూడా ఈ పరిహారం చేస్తారు. అలా చేసేసి వాళ్ళకు ఉండే ఇబ్బందులు, బాధలు, సమస్యలు పోగొట్టుకున్నారు. మరి మీరు కూడా చేయటం వల్ల, మీరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలనైతే మీరే మీ కళ్ళతో చూస్తారు. వేప చెట్టు అనేది దేవతా వృక్షంతో పాటు ఏంటంటే కనుక అక్కడ మనకు నెగిటివ్ అనేది ఉండదు, పాజిటివ్ అనేది ఉంటుంది. అది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు 2 యాలకులు తీసుకోండి. యాలకులు మనం ముందే చెప్పాం కదా, కష్టాన్ని, బాధని తీసేస్తాయి, దరిద్రాలను పోగొడతాయి, దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి. అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా కూడా చేస్తాయన్నమాట. 2 యాలకులు తీసుకొని ఇంకా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా ఏంటంటే మీరు స్నానం చేసుకుంటారు, దీపం పెట్టుకుంటారు, అన్ని పనులు అయిపోతాయి కదండి. అలా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేప చెట్టుని 2 చేతులతో తాకండి. తాకిన తర్వాత 2 ప్రదక్షిణలు చేసేసి యాలకులని కుడి చేతిలో పిడికిలు బిగించి పట్టుకొని దరిద్రాలు పోవాలి, మంచి జరగాలి, అమావాస్య నుంచి మాకు బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదు, బాధ అనేది రాకూడదు, అలానే కాకుండా శని బాధలు కూడా కంప్లీట్గా మా నుంచి దూరం అయిపోవాలి అని చెప్పుకొని అలా మీరేంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. ఏదైనా బాధ ఉన్న, సమస్య ఉన్న దాని గురించి కూడా చెప్పుకోవచ్చండి. ఇదే చెప్పమని కాదు, ఇంకేదైనా సరే చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత 7 సార్లు తల చుట్టూదా తిప్పి ఆ యొక్క యాలకులు ఉన్నాయి కదా, అవి వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అలా ఏంటంటే
గనక ఇంటికొచ్చి కాళ్ళు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. మెల్లిమెల్లిగా దరిద్ర బాధలన్నీ కూడా అండి వెంటనే ఏంటంటే గనక తొలగిపోతాయి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు అదృష్టం పడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి కృప వల్ల మీ జీవితంలో ఏంటంటే గనక ఆనందకరమైన అంటే సమయం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి. దీనివల్ల ఏంటంటే గనక మీకు మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలను చూస్తారు. దరిద్ర బాధలకు అనేక రకాల పరిహారాలు చేస్తాం, కానీ తిదివార నక్షత్రాన్ని బట్టి ఈ ఒక్క పరిహారం చేస్తే చాలండి. ఇంకా మీ జీవితంలో ఆనందమే ఆనందం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. ఎందుకంటే అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుందన్నమాట. 150 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య కాబట్టి మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. ఇది ఎవరైనా చేయొచ్చు అనమాట పరిహారం. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి. బీరువాలో ఇది పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. బీరువా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా డబ్బుతోనే ధనంతోనే కలకలలాడుతూ ఉంటుంది. అందుకే ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి. ఒక తాడు తీసుకోండి, ఎరుపుది కానీ పసుపుది కానీ తీసుకొని 2 గవ్వలు, అలానే కాకుండా 2 యాలకులు, ఒక 5 రూపాయల బిల్ల, ఒక గోమతి చక్రము, అలానే వచ్చేసి కొద్దిగన్ని బియ్యము, ఆ తర్వాత ఏంటంటే కనుక 2 లవంగాలు, చిటికెడు కుంకుమ, పసుపు, అలానే కొద్దిగంత సింధూరం అండి. ఈజీగా చేసేసుకునే పరిహారం చూడండి. ముందుగా ఏంటంటే కనుక ఒక వస్త్రం తీసుకున్న తర్వాత అందులో 2 అంటే గవ్వలు అంటే పెట్టండి. ఆ తర్వాత ఒక గోమతి చక్రం పెట్టండి, ఒక 5 రూపాయల బిల్ల పెట్టండి, 2 లవంగాలు, చిటికెడు కుంకుమ, పసుపు, చిటికెడు సింధూరం ఉంటే పెట్టండి, లేకపోతే వదిలేయండి. కొద్దిగన్ని అర స్పూన్ అన్ని బియ్యం పోసేయండి. పోసేసిన తర్వాత అందులో కొంచెం కర్పూరం పెట్టేసి మూట కట్టి ఆ మూటను ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా భావించి ఆ మూటని తీసుకెళ్ళి మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి. ఇదేంటంటే చెక్కు చెదరకుండా ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది కూడా రాదు. అలానే కాకుండా ఏంటంటే గనక ఇందులో పెట్టిన వస్తువులు కూడా పాడైపోవు కదండి. మనకేంటంటే ఈ వస్తువులు ఫ్యూచర్ ఇస్తాయి. అంటే ఈ వస్తువులు మనకు ఎంత చక్కగా ఉంటాయో అంత మంచి ఫలితం అనేది మనం పొందుతాం. అలానే బీరువాలో డబ్బు అనేది కూడా ఎక్కడ కూడా ఖర్చు అయిపోకుండా స్థిరంగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ పెట్టేసి మూట కట్టి ఆ తర్వాత దాన్ని బీరువాలో పెట్టి ప్రతి శుక్రవారం తీసి ధూపం వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవటానికి అవకాశం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడుతుంది. అనంతరం ఈ రోజున ఏంటంటే కనుక అమావాస్య కదా, అయితే గల్లులుప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టం అండి. మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ అమావాస్య రోజున ఏంటంటే మర్చిపోకుండా గల్లులుప్పు 10 రూపాయలు పెట్టి ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక అత్తరు కొనండి. అత్తరు ఖచ్చితంగా కొనాలండి. చాలామంది కూడా ఏంటంటే అత్తరంటే తెలియదు, ఇంతవరకు కూడా చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి ఏంటంటే దీని గురించి పెద్దగా ఏంటంటే కనుక తెలియకపోవచ్చండి. అత్తర్ అనేది బయట పూజా స్టోర్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి, ఎక్కడైనా ఇస్తారండి. 20-30 రూపాయలు పెడితే వస్తుందండి. అదేంటంటే మీ ఇంటికి తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి. మీరేంటంటే అమావాస్య రోజు కావచ్చు, ముఖ్యమైన తిథులు శుక్రవారము అంటే పండుగలు ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే నీళ్ళల్లో కలిపి దేవుడి పటాల మీద, అలానే కాకుండా డైరెక్ట్గా కూడా చేతిలో తీసుకొని దేవుడి పటాలకు అత్తరు పెట్టొచ్చు. మంచి వాసన కలుగుంటుంది. కాబట్టి మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధనలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలగాలన్నా, సకల సంపదలు చేకూరాలన్నా, అదృష్టం మన వెంటే ఉండాలన్నా అత్తరు అమావాస్య రోజు కొంటే మనకేంటంటే బంగారు యోగం కూడా కలుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే బెల్లం కొనాలండి. ఖచ్చితంగా బెల్లం అయితే కొనండి. తీపి పదార్థం కాబట్టి బెల్లం కొంటే బంగారం కొన్నట్టే. ఇంకా అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలు మనం పొందినట్టే. అమావాస్య రోజు బంగారం అంటే కొన్న యొక్క అంటే స్థితిలో మనం ఉంటాం. అలాగే లక్ష్మీదేవి అలానే మనను అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత యాలకులు కూడా కొనొచ్చు అనమాట. యాలకులు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి కొనండి. అయితే ముఖ్యంగా అమావాస్య రోజున ఏంటంటే యాలకులు 21 యాలకులు తీసుకొని లక్ష్మీదేవిని ఏంటంటే కనుక చక్కగా మనం అమావాస్య రోజు పూజించాలి. కొంతమంది ఏంటంటే ఇంట్లో దీపం పెట్టరు, పూజ చేసుకోరు, తలస్నానం కూడా చెయ్యరు. అలా ఎక్కడ శాస్త్రాలు లేదు. నిజం చెప్పాలంటే అమావాస్య రోజు స్నానం చేస్తే తలకు దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. శని బాధలు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు అన్నీ ఆ నీటి ద్వారా పోతాయి అనమాట. అలా స్నానం చేసేసిన తర్వాత ఏం చేయనంటే ఇలా యాలకులు తీసుకొని ఒక పసుపు రంగు తాడు తీసుకొని మీరు సూది సహాయంతో ఏంటంటే యాలకులు గుచ్చి 21 మాలను తయారు చేసి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత పూజించుకొని వాటిని తీసి ధనం దాచే చోట దాచుకుంటే ధనం వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పొచ్చు. కాబట్టి ఇలా మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీకు ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. యాలకులు కొన్నా, చీపురు కొన్నా, అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు పసుపు కొన్నా మీకు అదృష్టం మీ వెంట అంటే తలుపు తడుతుంది. దురదృష్టం అనేది పూర్తిగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు మీకు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి 2 వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఆవుకు ఏంటంటే కనుక ఇది తినిపించండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకి ఇది పెడితే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు ఏది కోరుకుంటే అది 100% జరిగి తీరుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఏది కోరుకున్నా కానీ జరగట్లేదని బాధపడుతూ ఉంటారు కదండి.
అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఆవుకి ఇది పెట్టడం వల్ల వాళ్ళు కోరుకున్నది జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. వారు కుబేరులాగా కూడా మారుతారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు నిజం చెప్పాలంటే గనక మనం ఏదైనా కోరుకుంటే భగవంతుడి దగ్గర ఆ కోరిక తీరక ఇబ్బంది పడతాం, బాధపడతాం, మా కోరికలు తీరట్లేదని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండండి ఆవుకి ఏంటంటే ఇది తినిపించండి. మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఆవుకి ఇది పెట్టడం వల్ల, ఆవుకి ఇది తినిపించటం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నమాట. ఆవు ముక్కోటి దేవతల యొక్క రూపంగా భావిస్తారు. 33 కోట్ల మంది దేవతలు ఆవులు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి అంటే కొలువు తీరుతారు. కాబట్టి ఆవుని పూజించటం వల్ల, ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మన కోరికలు తొందరగా నెరవేరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అమావాస్య రోజు ఎక్కడైతే ఆవులు ఉంటాయో, లేదంటే మన ఇంటి దగ్గరకు వస్తూ ఉంటాయి కదా ఆవులు, అలా అయినా పర్వాలేదు, ఆ విధంగా కూడా పూజించవచ్చు. ఆవును తాకినా, ఆవుకు నమస్కారం చేసుకున్నా మీరేంటంటే గనక ఆవు పాదాలని తాకిన సరేనండి మీకేంటంటే మంచి జరుగుతుంది, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే గనక ఆవుకి ఇది పెట్టండి. అయితే ఆవుకి ఈ రోజున ఏంటంటే గనక పచ్చగడ్డి పెడితే మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది, మీరు కోరిన కోరిక తీరుతుంది. అలానే కాకుండా ఆర్థిక పరిస్థితుల నుంచి మీరు బయటపడాలన్నా, అదృష్టం మీ వెంటే ఉండాలన్నా గుర్తుపెట్టుకోండి, ఆవు పాదాలకు పసుపు రాసేసి ఆ తర్వాత ఏంటంటే ఆవుకు టమాటాలను తినిపిస్తే మీకు మంచి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తోటకూర తినిపిస్తే ఏంటంటే గనక తొందరలోనే మీకుండే అంటే ఇలా ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి. వంకాయలు పెట్టడం వల్ల ఏంటంటే గనక జీవితంలో మీరు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు పోతాయి. ఆలుగడ్డల్ని పెట్టడం వల్ల ఏంటంటే గనక మీరు అంటే అనేక పాపాలు మనం చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఆవును ఏంటంటే గనక ఈ విధంగా పూజించుకోండి. ఎవరికైతే వివాహం జరగట్లేదో, ఎవరికైతే సంతానం కలగట్లేదో అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. ఏదైనా సరే బెల్లంతో కూడిన ఆహారం పెడితే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అండి. బెల్లంతో కూడిన ఆహారం ఏంటంటే గనక ఆవుకు పెట్టి మీరేంటంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక అమావాస్య రోజున ఏంటంటే గుర్తు పెట్టుకుని ఆవునైతే తప్పకుండా పూజించండి. ఇంటికి వస్తే కనీసం నీళ్ళైనా సరే పెట్టండి. అంటే ఒక బకెట్ నీళ్లు పెట్టి పంపించినా సరిపోతుంది. లేకంటే బియ్యం పెట్టండి, ఎండిపోయిన రొట్టెలు లాంటివి ఉంటాయి కదా అవి కూడా పెట్టొచ్చు, కీర పెట్టొచ్చు, క్యారెట్ పెట్టుకోవచ్చు. ఇలా మనకు అంటే నచ్చింది ఆ సమయాలలో అందుబాటులో ఉన్నది పెడితే ఏమవుతుందంటే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి అమావాస్య ఈసారి శనివారంతో కూడి వస్తుంది కదా, చాలా చాలా శక్తివంతమైనదండి. అసలు మర్చిపోకుండా ఈరోజు ఒక కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి. కోడిగుడ్డు పరిహారం ఎందుకు చేయాలంటే ఒక రకంగా చెప్పాలంటే దిష్టిపరంగా, అలానే కాకుండా ఇంకొక రకంగా చెప్పాలంటే కనుక మన మీద మనం అంటే గిట్టని వారు ఉంటారు కదండి, మన మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఆ చెడు ప్రయోగాలు చేసినప్పుడు ఏంటంటే ఆ ఎఫెక్ట్ వల్ల మనము అంటే బద్ధకంగా తయారవుతూ ఉంటాం, ఏ పని చేయాలనిపించదు, ఏదైనా చేద్దామంటే కూడా ఏంటంటే మనకు పెద్దగా అంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం ఒకటే ఒక కోడిగుడ్డు శనివారం పూట ఇలా చేసుకుంటే కోడిగుడ్డుతో పరిహారము అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది, మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది, మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఒక కోడిగుడ్డు తీసుకోండి. కోడిగుడ్డు అనేది అతీత శక్తివంతమైనది. అమావాస్య రోజున ముఖ్యంగా కోడిగుడ్డుతో పరిహారం చేస్తే మనకి ఏంటంటే పనులన్నీ కూడా అవుతాయన్నమాట. దరిద్రాలు పోతాయి, దిష్టి పోతుంది, దోషం పోతుంది, మన మీద ఏదైనా ఆవహించి ఉంటే అది కూడా పోతుంది, చెడు గాలి ఉంటుంది కదా దాని నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది అనమాట. అందుకే ఇలా ఒక కోడిగుడ్డు తీసుకుని దాని మీద ఇంటూ మార్కు వేయండి. లేదండి మాకు గట్టిగానే ఎవరు చేయించారంటే 2 కోడిగుడ్లు తీసుకోండి. 2 కోడిగుడ్ల మీద ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేయండి. అయితే ఒకటే చేతిలో మనం పట్టుకోలేం కాబట్టి ఒక కవర్లో పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఇంట్లో చేయకండి పరిహారం. ఇంటి నుంచి బయటికి వచ్చి ఎక్కడైనా కొంచెం అంటే దూరంగా అండి, కొంచెం జనావాస తక్కువగా ఉంటారు కదా, అలాంటి ప్రదేశాలలో ఏంటంటే కనుక కవర్లో పెట్టిన 2 కోడిగుడ్లు పగలకుండా చక్కగా దాని మీద ఇంటూ మార్కు వేసి బయటికి వెళ్ళి తల చుట్టూదా 21 సార్లు తిప్పండి. తిప్పేటప్పుడల్లా కూడా ఏమనుకోవాలంటే మన మీద ఉండే చెడు పోవాలి, మాకు ఎవరు ఏం చేయించారో వాళ్లకు తిరిగి అంటే వాళ్ళకే తాకాలి, మా దగ్గరికి రాకూడదు, మా దగ్గర ఏ చెడు ఉండకూడదు, మా దగ్గర ఉండే చెడుగాలి కూడా తొలగిపోయి మాకు మంచి జరగాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని తిప్పుకొని తీసుకెళ్ళి ఏంటంటే పగలగొట్టకుండా కోడిగుడ్లను పెట్టి వస్తే చాలండి. ఇక మీ జీవితం ఎలా మారుతుంది మీకు ఒక్క రాత్రిలోనే తెలిసిపోతుందన్నమాట. ఒక రాత్రిలోనే ఏంటంటే మీకు అర్థమైపోతుంది. మీ నుంచి ఏంటంటే కనుక ఆ చెడుగాలి కావచ్చు, మీ మీద జరిగిన చెడు ప్రయోగం కావచ్చు ఏంటంటే చక్కగా దూరం అయిపోతుంది. అలానే మీరు మంచి ఫలితాన్ని కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అండి గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డు పరిహారం అయితే చెయ్యండి. పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, పిల్లలు కూడా దిష్టి కొడుతూ ఉంటుంది, పిల్లలు కూడా ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా దిష్టి వల్ల. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక పిల్లలకు ఒకటే కోడిగుడ్డు తీసుకుని ఇంటూ మార్కు వేసి ఆ పిల్లలకి ఏంటంటే తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ
కోడిగుడ్డు పగలకుండా పెట్టేసి వచ్చి ఆ తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేయాలి. అలా చేస్తే ఏంటంటే ఇంకక్కడితో చెడ ఆగిపోతుంది. ఆ పిల్లల మీద ఉండే దిష్టి దోషాలు ఏంటంటే పూర్తిగా తొలగిపోయి వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి పిల్లల పరంగా, పెద్దవారి పరంగా, ఎవరి పరంగానైనా సరే చేయొచ్చు. ఎవరి పరంగా చేసినా కానీ కోడిగుడ్డు పరిహారం అనేది మనకు పనిచేస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి తప్పకుండా పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. అనంతరం వచ్చేసి ఈరోజు శని అమావాస్య కదా, అయితే కాకికి ఇది ఖచ్చితంగా పెట్టండి. కాకి కనబడితే నమస్కారం చేసినా, కాకికి ఇది పెట్టినా మీ జీవితం మారిపోతుందన్నమాట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, ఏదైనా సరే మంచి పని కోసం మీరు వెళుతున్నారు, కాకి ఎదురొచ్చిందనుకోండి, ఓం శనిశ్చరాయ నమః అనుకోని వెళ్ళండి. అలానే కాకుండా నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళండి. ఎంత మంచి ఫలితం వస్తుందో మీరు గమనించుకోండి. శనిదేవుడి వాహనం కాకి కాబట్టి ఈ రోజున ఏంటంటే గనక ఒక పిడికెడు అన్నం తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసి ఆ ముద్దని ఏంటంటే గనక చేతిలో పట్టుకొని మీకుండే కొన్ని సమస్యలు చెప్పుకొని ఆ తర్వాత ఆ ముద్దని కాకికి పెడితే ఖచ్చితంగా మీ జీవితం మారుతుందండి, మీకు మంచి జరుగుతుంది. శనిదేవుడి దయ వల్ల ఏంటంటే గనక అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు మీ లైఫ్ని ఏంటంటే గనక మార్చుకున్న వారు అవుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కాకికి ఇది తప్పకుండా పెట్టేసి చక్కగా ఫలితాలు అయితే పొందండి. అలానే కాకుండా ఏంటంటే గనక శని బాధలు పోగొట్టుకోండి. ఈ రోజున నవగ్రహాలను దర్శించుకుంటే చాలా మంచిది. నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసినా మనకు ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే గనక శని ఆలయంలో మనం ఒక దీపం వెలిగించినా కానీ శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అలానే మన సమస్త పాపాల నుంచి మనం బయటపడతాము. ఈరోజు చిన్న చిన్న దాన ధర్మాలు చేసిన శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాళ్ల ఉప్పుని దానం చేసిన వారికి శని బాధలు 200% పోతాయి. ఈరోజు నూనెని కొని ఇంటికి తెచ్చుకోకండి, ఇనుప వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోకండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే గనక అమావాస్య కాబట్టి దూర ప్రయాణాలు చేయకండి. కొన్నిసార్లు అమావాస్య అనుకూలిస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే గనక అమావాస్య అనుకూలించదు. కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉంటాయండి. అమావాస్య రోజు కాలికి అంటే బొట్టు పెట్టుకోండి. నల్లటి బొట్టు ఏంటంటే కనుక కాలికి పెట్టండి. అలానే ఇంటి ముందు వీలుంటే గుమ్మడికాయ కూడా కట్టుకోండి. పాతది తీసి పడేసి కొత్తది గుమ్మడికాయ కడితే మంచిది. ఇంటిల్లి పాద ఏంటంటే కనుక కోడిగుడ్డుతో కూడా దిష్టి తీసుకోవచ్చు, గల్లులుప్పు ఉంటుంది కదా దానితో కూడా దిష్టి తీసుకోవచ్చు. కానీ అమావాస్య రోజున ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజు దిష్టి తీసుకుంటే పోతుంది. అమావాస్య రోజు దిష్టి తీసుకోవటం వల్ల ఎలాంటి చెడు ఏడుపు అనేది మన మీద ఉండటానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. అమావాస్య మంచి కోసమే వస్తుంది, చెడు కోసం రాదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దృశ్యశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి బారి నుంచి మనం తప్పించుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసేసి మనం తప్పించుకోవచ్చు. ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల మన మీద ఉండే చెడు పోతుంది. అలానే కాకుండా దృశ్యశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది. అలానే మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఇలా చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి. అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు, మహాపాపం అన్నమాట అండి.